కళ్ళు కళ్ళు అంటే తాటి కళ్ళు కాదు, ఐస్. ఓకే, ఒక పశ్చితాప గీతం ఉంది. కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను, చేతులుండి చేయలేదు నీదు పనులను, కాళ్ళు ఉండి నడవలేదు నీ బాటలు, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా. కదా, కనులు ఎందుకు ఇచ్చాడు? ఇందాక చక్కగా ఇచ్చారు ఆన్సర్. ఆయన మహిమను చూడడానికి. కానీ కళ్ళు ఎందుకు పనిచేస్తున్నాయి? మన కళ్ళు ఎక్కువగా ఏం చూస్తున్నాయి? ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తున్నాయి ప్రస్తుతానికి అయితే. కదా, ఎంతగా అయిపోయామంటే హైవేలో ఉన్నా కూడా నేను హైవేలో ఉన్నాను అనుకోవట్లేదు, ఆడి ఇంటి వాకట్లో ఉన్నాను అనుకుంటున్నాడు ఒక్కొక్కడు. అవునా? సెల్ ఫోన్ చూడటంలో 7:30 నుండి ఆడవాళ్ళు 10 వరకు చేసే దినచర్య ఏంటండి? చూస్తున్నారా? చూడమని చెప్పట్లేదు. మామూలుగా అయితే రాత్రిపూట చేసే పనేంటి? ఒక భర్త భార్య పెళ్లి చేసుకున్నారట. భార్య చాలా చక్కగా చూసుకుంటుందట భర్తను. ముగ్ధుడైపోతున్నాడు అనమాట. ఎలాగైనా సరే ఏదో ఒకేషన్లో నా భార్యకు నేను గిఫ్ట్ కొనివ్వాలి, ఇంత మంచి భార్య నాకు దొరికింది, ఉప్పొంగిపోతున్నాడు అనమాట. ఫస్ట్ యానివర్సరీ వచ్చిందట. అప్పటి వరకు భార్య ఏం చేసేది? ఈయన ఆఫీస్కి వెళ్ళొత్తులోకి వేడి నీళ్ళు పెట్టేసి టవలట్టుకుని రెడీగా ఉండేవాడు. ఓకే, స్నానం చేసి ఒత్తులోకి టేబుల్ మీద వడ్డించేసి ప్లేట్ రెడీ చేసి ఆమె వడ్డించేదాడు. ఇలా ఉండేదన్నమాట. ఫస్ట్ యానివర్సరీకి మా ఆవిడికి ఏం కొనాలని ఇంట్లో టీవీ లేకపోతే మంచి టీవీ కొనిచ్చాడట. మంచి టీవీ కొనిచ్చిన కానీ సీన్ రివర్స్ అయిపోయిందట. టీవీలో లీనమైపోయి ఆఫీస్ నుంచి వత్తలకి వేడి నీళ్ళు వేయ అంటే పొయ్యి మీద ఉన్నాయి తోడుకోండి అందట. ఓకే, అన్నం ఏదంటే టేబుల్ మీద ఉంది వడ్డించుకోండి అందట. ఇలాగ ఉందన్నమాట. చూసారా? ప్రయారిటీ భర్తకు బదులు టీవీ ఆక్రమించేసుకుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది కనీసం 1-2 సీరియల్ అన్న చూడకపోతే నిద్ర అట్టదు. ఏవో ఉంటాయి ఫేవరెట్ సీరియల్స్. నేను 2005 నుండి 2010 వరకు ఎర్రసామంత్ వలస అనే ఒక గిరిజన ప్యారిష్లో విచారణ గురువుగా చేశా. ఒకరోజు 8:30 టైంలోనో ఆ టైంలో మొగలి రేకులు అనే సీరియల్ వచ్చింది. అవునా? ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి ఏదో వస్తువు కోసం వెళ్ళాను. అక్కడ వ్యవసాయం కూడా ఉంది. ఏదో వ్యవసాయ పరికరం కోసం వెళ్ళాను. అసలు నన్ను చూస్తారు లేదని చిన్న ఐడియా వచ్చిందనమాట. అందరూ టీవీ చూస్తున్నారు. ఎంతగా చూస్తున్నారంటే కొంతమంది కళ్ళతోటే చూస్తారు, కొంతమంది కళ్ళతోటి నోరుతోటి కూడా చూసేస్తారు. లీనమైపోవడం అంటారు కదా, ఆ క్యారెక్టర్లోకి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. సో అలా చూస్తున్నారనమాట. 5 నిమిషాలు ఉన్నాను. నా అదృష్టం కొలదు బ్రేక్ వచ్చింది 5 నిమిషాల తర్వాత. అప్పుడు కూడా అందరూ చూస్తలేదు. చిన్న పిల్లకి ఏదో బుర్రగోక్కుంటే ఇలా చూసి ఫాదరే అంతే. అందరూ అప్పుడు చూశారు. మళ్ళా మనమాట చూడొద్దని నేను అన్నాను. చూడటం పాపమా పుణ్యమా అని నాకు తెలియదు. కానీ కళ్ళు దేవుడు కేవలం టీవీ చూడడానికి ఇచ్చాడా? కదా, ఆయన మహిమను చూడటానికి. కొన్నిసార్లు ఈ బానిసత్వంలో ఈ టీవీకి అడిక్ట్ అవ్వడం, ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం, పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకపోవడం,
చేయాల్సిన పని మనం చేయలేకపోతున్నాం. సహోదరులారా, కీర్తన 119 18వ వాక్యం చూడండి. నీవు నా కనులు తెరువుము, నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును. ఏ కనులు తెరవాలి? ఆ అద్భుత విషయాలు గ్రహించాలంటే వాక్యములు ఉండే అద్భుత విషయాలు మనోనేత్రములు అంటారు. ఆత్మీయ నేత్రాలు, విశ్వాస నేత్రాలు. భౌతికమైన నేత్రాలు అయితే భౌతికమైన వస్తువులను మాత్రమే చూడగలవు. ఓకేనా? ఈ మనోనేత్రాలు మాత్రమే ఆ ఆధ్యాత్మిక విషయాలు, దైవీక సంబంధమైన విషయాలు చూడగలం. నేను కరెక్ట్గా కొటేషన్ చెప్పలేను కానీ రాజుల గ్రంథంలో ఉంటుంది. ఏలియా ప్రవక్తో వేరొక రాజు చాలామంది సైన్యముతో యోధా రాజు మీదకి దండెత్తి వచ్చినప్పుడు శిష్యుడు కంగారు పడిపోతుంటాడు అనమాట, అక్కడ ఉండే శిష్యుడు. అప్పుడు ఎలీషా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్, చూడు నేను ప్రార్థన చేసి నీకు విషయాన్ని చూపిస్తాను అన్నప్పుడు ఆ శిష్యుడికి 50 సైన్యం కనపడుతుంది. ఎవరి సైన్యం? దేవుడైన 50 సైన్యం కనపడుతుంది. ఓకే, అది ఏవి చూడగలవు? ఆ నేత్రాలను, భౌతిక నేత్రాలు చూడలేవు. ఆధ్యాత్మిక నేత్రాలు, మనోనేత్రాలు మాత్రమే చూడగలవు. మన కీర్తనకారుడు ప్రార్థన చేసింది కూడా ఆ నేత్రాలను తెరువమని. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 3వ వాక్యం. చూసువారి కన్నులు జాగ్రత్తగా చూసును, వినివారు చెవులు అవధానముతో వినును. ఈయన యెషయా ఎవరి గురించి చెప్తున్నాడు? మెస్సియా రాకడ గురించి. ఆ రాకడలో ఏం జరుగుతాయి? ఓకేనా? సహోదరులారా, మార్కు సువార్త 8వ అధ్యాయం, బహుశా ఆ పేర అంతా 20వ వాక్యం నుంచి అక్కడి నుంచి ఉంటుంది. గుడ్డివానికి స్వస్థత. ఎక్కడా లేని రీతిగా ఇక్కడ 2 సార్లు అతని తాకడం జరిగింది యేసయ్య కదా. మొదటిసారి తాకినప్పుడు చూడగలుగుచున్నావంటే అతడు చూస్తున్నాను కానీ మనుషులు నాకు ఎలా కనిపిస్తున్నారంటాడు? చెట్లు వలె కనపడుతున్నారు కదా. అప్పుడు 2వసారి మాత్రమే ప్రభు అతని నేత్రాలను తన ఉమ్మితో అనుకుంటా తాకినప్పుడు అతడు అంతా క్షుణ్ణంగా చూడగలదు. ఇది కూడా పాట ఉంది కన్నుల మీద. మీకు ఏమన్నా ఐడియా ఉందా? తాకుమునా కన్నులను, లేదు, నిన్నేని చూడాలి యేసయ్యా, నిన్నేని చూడాలి, మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయా. సంగమం అని ఒక సీడీలు మన ముత్తంగి నుంచి ప్రతి సంవత్సరం ఒక క్యాసెట్ రిలీజ్ అవ్వి ఉండేది. మనం పట్టించుకోవట్లేదు ఇప్పుడు అనుకోండి. మనకు అంతే ఏంటంటే పాత ఒక రోత, కొత్త ఒక వింత, అంతే కదా. ఓ సంవత్సరం ఓ సీడీ అరగూడేస్తాం, అరగూడేస్తాం, పక్కన పడేస్తాం. మళ్ళీ కొత్త సీడీ వస్తుంది ఎవరో ఒకరిది, బాగుంటాయి. అది మళ్ళీ కానీ చాలా మంచి పాటలు ఉన్నాయి. ఓకేనా? సహోదరులారా, ప్రభు
మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్తున్న మాట, మీరెంత ధన్యులు, మీరెంత ధన్యులు, మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూసింది చూడాలని, మీరు వినినది వినాలని మీకంటే గొప్పవారు అనేకులు కాంక్షించారు, కాని వారికి అది. బట్ ఇప్పుడు కూడా గొప్పవారు ఉన్నారు, వారు చూడలేకపోతున్నారు, మీరు చూస్తున్నారు. బహుశా అదే సందర్భంలోనో మరొక సందర్భంలోనో ప్రభు అంటాడు, పరలోకమందున్న తండ్రి నీకు ధన్యవాదాలు, పరలోక రాజ్యపు విషయాలను విజ్ఞులకు వివేకవంతులకు మరుగుపరచి పసిబిడ్డలైనటువంటి వీరికి తెలియపరిచావు, నీకు వందనాలు. తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు అదే యేసయ్య శిష్యుల ముందు అద్భుతాలు చేశాడు, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల ముందు అద్భుతాలు చేశాడు, అందరి ముందు చేశాడు. రహస్యంగా ఏమి చేయలేదు కదా, రహస్యంగా ఏం చేయలేదు. బట్ ఎందుకు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అది చూడలేకపోయేవారు, అందులో మంచిని చూడలేకపోయేవారు? ఎందుకు చూడలేకపోయేవారు? వారిలో అధికారం అనే అంధకారం అడ్డొచ్చేసింది. ఎక్కడీడు మా కుర్చీలు లాగేస్తాడు, మా పవర్ పోతుంది, అది బాధ. ఓకేనా? పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తును చూడలేకపోయాడు. ఎందుకు? యూదుడనే అహంభావం, ధర్మశాస్త్రం అనే అంధకారం ఆయన ఏం చేసింది? క్రీస్తులో ఉండే నిజరక్షకుని చూడలేకుండా చేసింది. కళ్ళు మూసుకుపోయాయి అతను కదా. జ్ఞానస్నానం పొందిన తరువాత చేప పొలుసులు వంటి పొలుసులు పడ్డాయి. తర్వాత ఏమంటూ మొదలెట్టాడు? అప్పటి వరకు నేను యూదుడిని, నేనే ధర్మశాస్త్ర బోధకుడిని, నేనే ధర్మశాస్త్రాన్ని నిలబెట్టాలి, వీళ్ళ కాలరాసేస్తున్నాను అనుకున్నవాడు కాస్త నేను కాదు అంట మొదలెట్టాడు. అవునా? ఇక జీవించున్నది నేను కాదు, నాలో జీవించువాడు క్రీస్తు. చూడటం మొదలెట్టాడు, చూడగలిగాడు. క్రీస్తు ద్వారా, క్రీస్తునందు తండ్రి చేసే గొప్ప కార్యాలు చూడగలిగాడు. అప్పుడు ఎప్పుడైతే అంధకారం ఆయన నుండి తొలగిపోయిందో, అంధకారం ఆయన నుండి తొలగిపోయిందో, సహోదరి సహోదరులారా. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. గోచరమగు విషయములపై కాక అగోచరమగు విషయములపై మీ దృష్టిని కేంద్రీకరించండి. గోచరములంటే నాశనం అయిపోయి చీర ఎంతకాలం ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మహా అయితే ఒక 5. జాగ్రత్తగా వాడితే పోనీ. నాలాంటి పిసినారుడు అనుకో, జాగ్రత్తగా ఏమీ బాధకుండా జాగ్రత్తగా ఇలాగ వాష్ చేసుకుంటూ వాడేళ్ళు అనుకో, ఒక 5. గోచరమైంది, తాత్కాలికం కదా. గోచరమగును అంటే స్వల్పం, తాత్కాలికం. అగోచరమైనవి శాశ్వతమైనవి. క్రిస్మస్కి భర్త చీర కొనలేదని క్రిస్మస్ పూజ మానేస్తే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు నువ్వు? గోచరమైనవి కదా. చీరే క్రిస్మస్. చీర కోసమా క్రిస్మస్? వస్తా లోకరక్షణ కోసం యేసు ప్రభు పడుతుంది కదా, అంతేనా? కావున సోదర సోదరులారా, దేనిపై మన మనసులు పెట్టాలి, దేనిపై మన దృష్టిని పెట్టాలి? అగోచరమైన పరలోక సంబంధమైన వాటిపై. ఎందుకు? మనం ఎవరిమి? ఇంకా మరొక సందర్భంలో చెప్తాడు, పరలోక పౌరులం. ఎవరం మనం? పరలోక పౌరులం. ఆ పాట వచ్చా మీకు? పాడండి. మన దేశం ఏది? పరలోకం. నిజమేనా? ష్యూర్? పక్కా? 100%? పైనున్న పరలోకం
మన దేశము పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము పరలోక పౌరులము, మనము పరలోక పౌరులము. కులము కొలిమిలో ఈ కొత్త స్వర్ణ మంజరి ఎవరి దగ్గర ఉందా? అసలు స్వర్ణ మంజరే లేదా? కులము కొలిమిలో అవునులే, మధ్యలో ఇంకో మాట ఉంటుంది, కాలు కాలు పెట్టొద్దు. ఓ అది అయిపోయాక అంటాడు, పరలోకంలో కులముండునా, పరివారము నీ వెంట వచ్చునా. పరలోకంలో కులముండునా, పరివారము నీ వెంట వచ్చునా. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. అవునా? నా పల్లెటోడు అంటే పల్లెటోడు ఎక్కడి వరకే, అక్కడ రావడం. పల్లెటూళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఓకే, లేకపోతే ఎవరు ఎక్కువ ఈ ఊర్లో? అంటే మన ఇంటి పేరోళ్ళు, మన కులస్తులు మనల్ని పరలోకానికి చేరుస్తారని ఎప్పుడు అనుకోవద్దే, నరకానికి లేకపోతారు. నేను ఉన్నాను కదరా చూసుకుంటాడు. నాకు ఈ కులం గురించి, ఈ ఇంటి పేరు గురించి, బలం గురించి మాట్లాడినప్పుడు వీధి కుక్కలు గుర్తుకొస్తాయి. ఒక వీధి కుక్కకి వేరొక వీధిలో బలం ఉండదు. అవునా? ఆ కుక్కలు తరిమికొస్తే తోక ముడుచుకుని పరిగెట్టుకుని వచ్చేస్తుంది. ఇది బలం లేదు, ఐఎమ్ సారీ అన్నట్టుగా వచ్చేస్తుంది. అవునా? బట్ ఈ వీధి కొత్తులోకి వెళ్ళి సైన్యం కానీ కనపడదు అనుకో, టాక్ మన రివర్స్ గేర్ వేస్తుంది. ఎందుకు? బలం బలగం, బలం బలగం, సపోర్ట్. దేనికి సపోర్టు? రివర్స్ గేర్ ఎందుకు వేస్తుంది? అది యుద్ధానికి. యేసుప్రభు యుద్ధం చేయమన్నాడా? గొడవలు ఎట్టుకోమన్నాడా? కాబట్టి సోదరుల సుఖం లేదు. రెండవ శరణం అనుకుంటా, నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళను కొట్టొద్దు. నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళను కొట్టొద్దు. నీ సంపదల్ నీ వెంట వచ్చునా. తర్వాత ఓకే, ఏదైతే అది. ఏది రాదు కదా, ఏది రాదు కదా. యోబు అంటాడు, దిగంబరుడనై వచ్చి తిని దిగంబరుడుగానే వెళ్ళిపోతాను. ముక్కులో పుడక కూడా ఉంచరమ్మా సమాధిలో. ముక్కులో పుడక కూడా ఉంచరు, పీకేస్తారు. రాకపోతే పట్కరతో లాగేస్తారు, మర్చిపోకండి. నీ సంపదలు నీ వెంట వచ్చినా నీ కోర్కెలు నిన్ను పరలోకం చేర్చిన ఏదో వస్తుంది కోరికల గురించి. ఓకే, పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. ఈ భ్రమంలో బ్రతక్కు. ఒకడికి ముగ్గురు భార్యలట. ఒక అతనికి భర్తలు ఈ విషయం చెప్పినప్పుడు ఒకదాంతోనే ఆగలేకపోతున్నాం అనుకుంటున్నారా? ఆయన మహానుభావుడు ఎలాగా భరించాడు ముగ్గురునని. ముగ్గురులో మొదటి భార్య దగ్గర సంవత్సరానికి ఒకసారి ఉంటాడట. సంవత్సరానికి ఒకసారి ఉంటాడట. రెండో భార్య దగ్గర నెలకోసారి ఉంటాడు. మూడో భార్య దగ్గర మిగిలిన రోజులంటే ఉంటాడు. బాగా ఇష్టం అన్నమాట.
అయితే ఒకసారి ఏదో జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే, బాబు నీ క్యాన్సర్ వచ్చింది, ఎంతకాలం బ్రతకు అని డాక్టర్ చెప్తే, బాబు ఎలాగైపోయింది జీవితం అని ఇష్టపడే మూడో భార్య దగ్గరికి వచ్చి అన్నాడట, ఆమె నేను చచ్చిపోతానట్టు నాతో వస్తావా అని అడిగాడు. ఇమ్మీడియట్గా ఆలోచించకుండా, నీతో ఎందుకు వస్తానో ఇంకొకరిని చూసుకుంటాను అందట. నీతో ఎందుకు వస్తానో ఇంకొకరిని చూసుకుంటాను అంద. ఇంత షాక్ తగిలితే బుర్ర గిరగిరా తిరిగిపోయింది. రెండో భార్య దగ్గరికి వెళ్ళి అడిగాడట సేమ్ క్వశ్చన్. ఆవిడ అందట కొంచెంసేపు ఆలోచించి, సమాధి వరకు వస్తానండి అందట. సమాధి వరకు వస్తాను. ఇక మూడో భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె అందట, నా బ్రతుకైనా నా జీవితమైనా నీతోనే, నా చావైనా నీతోనే. మనం నవ్వుకున్నాం కానీ ముగ్గురు భార్యలు అంటే ముగ్గురు భార్యలు కాదు. మొదటిది మనం సంపాదించే ఆస్తిపాస్తులు మనకిష్టం కదా. ఏమవుతాయి మనం చచ్చిపోగానే? కొడుకు పేరు మీదకో, కూతురు పేరు మీదకో, పిల్లలు ఎవరు లేకపోతే అనాథాశ్రమానికో షిఫ్ట్ అయిపోతాయి. అవునా? రెండో భార్య ఎవరంటే నీ బంధువులు, నీ మిత్రులు. ఎక్కడి వరకు వస్తారు? వచ్చి గుప్పుడు మట్టేసి 4 చుక్కలు కార్చేసి వెళ్ళిపోతారు. మూడవ భార్య, మొదటి భార్య ఎవరంటే నీవు సంపాదించుకున్న పుణ్యం. నీతో అది రావడం కాదు, అది నిన్ను తీసుకెళ్తుంది పర్లో, అది నిన్ను తీసుకెళ్తుంది. కావున సోదర సోదరులారా, పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 5 నుండి 9 వరకు వాక్యాలు చదవాలి, కానీ 9 చదవండి చాలు. అంటే కొన్ని విషయాలు చెప్తున్నాడు అనమాట. ఇందాక అగోచరమైనవి లేకపోతే శాశ్వతమైనవి అన్నాం కదా. క్రైస్తవునికి ఉండాల్సిన సుగుణాలు 5 నుంచి మొదలెట్టాడు. ఏటవి? చదువమ్మా, కరెక్ట్గా చదువుతున్నాం. 2వ పేతురేనా? 1వ అధ్యాయం 5 నుండి. మొదటి సుగుణం ఏముండాలి? విశ్వాసం కదా. విశ్వాసమునకు మంచితనమును జత చేయుడు. విశ్వాసం ఉంటే సరిపోదు, అది ఏం చేయాలి? నీ చేత మంచి పనులు చేయించాలి. మంచితనము, మంచితనమునకు విజ్ఞానమును, విజ్ఞానానికి ఇంకోటి ఏం చేయాలా? ఇంద్రియ నిగ్రహమును, ఇవి మీ యందు పరిపూర్ణముగా ఉన్నచు సంకుచితమైన అంటే సరిగ్గా చూడలేడు. పాపములు ప్రక్షాళనమైనవని కూడా గుర్తించుకోలేడు, మర్చిపోతాడు. దురదృష్టం సహోదరి సోదరులారా. ఓకేనా? నాలుక అయింది, కళ్ళు అయ్యాయి. 3వది చెవులు. ఓకే, చెవులకి గుండెకు కనెక్షన్ ఉంది, తెలుసా? చెవులకి గుండెకి కనెక్షన్ ఉంది. ఏటా కనెక్షను? రెండు చెవులు కోసి, మన 2 చెవులు కోసి ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే రెండింటిని ఇలాగా ఇంచుమించు హృదయాకారం వస్తుంది. మరి ఎగ్జాక్ట్గా మనం ఫోటోల్లో చూసినంత కాకపోయినా
ఈ రెండు చెవులు అలా ఇంటికి వెళ్ళి ఎవరు చేయకండి వత్తద రాదు అని మళ్ళీ నాకు లేనిపోయిన గొడవ. అర్థమవుతుందా? సో హృదయాకారం వస్తుంది. ఓకే, ఒక వ్యక్తి గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వినడం ద్వారా తెలుసుకుంటాం. ఫస్ట్ వినికిడి. అవునా? జక్కయ్య యేసయ్య గురించి విన్నాడు, చూడాలనే కోరిక పుట్టింది. ఓకే, యేసు ప్రభు గురించి మనకు తెలియాలంటే ఏం చేయాలా? ఆయన గురించి వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. వినడం ఎలా జరుగుతుంది? బోధించుట వలన. మనం యేసయ్యను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే యేసయ్యను ఆలకించే వారమై ఉండాలి. అవునా? గురువు సుశేషం చదివే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాడు. మీకు గట్టిగా చేయరు, ఇలాగ తల వంచి చిన్న ప్రార్థన చేస్తారు. ఏటో ప్రార్థన తెలుసా? ప్రభువా, నా పాపములు మన్నించి నీ వాక్యమును యోగ్యరీతిగా బోధించుటకు నా పెదవులను, నా హృదయమును, ఇంకా అక్కడ తాగిపోకుండా నా సమస్తమును తెరువుమయ్యా. అంటే దాని అర్థం, నేను మాట్లాడిన ప్రభు నువ్వే మాట్లాడు. అప్పుడు మీరేం ప్రార్థన చేసుకోవాలా? అక్కడ లేదులే అండి, రూల్ లేదు, కానీ మామూలుగా అయితే ఏమైనా ప్రార్థన చేసుకోవాలా? గురువు ఏం చేస్తున్నాడు? పెదాలు తెరమంటున్నాడు. మీకేం తెరవాలా? ప్రభువా, నా పాపములు మన్నించి నీ వాక్యమును శ్రద్ధతో ఆలకించుటకు నా నోరు మూసేసి, మీ నోరు పని చేయకూడదు. గురువు బోధిస్తున్నప్పుడు, అంటే గురువు ద్వారా దేవుడు తన సందేశాన్ని ఇస్తున్నప్పుడు మీ నోరులు పనిచేస్తే గందరగోళం అయిపోదు. అవునా కదా? నా చెవులను, నా హృదయమును, నా సమస్తమును తెరువుమయ్యా. ఎక్సెప్ట్ నోరు. అంతేనా? అడగాలి దేవుణ్ణి, శ్రద్ధతో నీ వాక్యాన్ని ఆలకించుటకు. గురువు పసిబిడ్డలకు జ్ఞాన స్నానం ఇచ్చినప్పుడు చూసామంటారు మీరు, ఓ ప్రార్థన చెప్తాడు. చెవిని నోటిని తాకుతూ ఒక ప్రార్థన చెప్తారు. చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాట్లాడు శక్తినిచ్చిన దేవా, నీ వాక్యమును ఆలకించుటకు, దానిని ప్రకటించుటకు ఇతని చెవిని, నోరును తెరువుమయా అని దాని అర్థం. ఓకే, ప్రకటించే బాధ్యత ఉంది, కానీ పూజలో కాదు మీరు ప్రకటించేది. బయట ప్రార్థనలో అయినప్పుడు నీకు శక్తి ఉంటే దేవుడు నీ ద్వారా మాట్లాడతాడంటే ఓకే. బట్ దేవుని వాక్యాన్ని ప్రకటించే ముందు ఆలకించే వారమై ఉండాలి. ఆయన తెలుసుకునే వారమై ఉండాలి కదా. ఆయన్ను తెలుసుకునే వారమై ఉండాలి. సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవమును. సో ఆయన పలుకుల్లో ఏముంది? జీవముంది. ఏ జీవముంది? మళ్ళీ ఏ జీవముందేటి? నిత్య జీవముంది. ఎవరు గుర్తించారు ఆ విషయాన్ని? పేతురు గారు. వెరీ గుడ్. ఎవరిచ్చారా జ్ఞానాన్ని? దేవుడిచ్చాడు. ఎక్కడుందా వాక్యం? 6వ అధ్యాయం, బహుశా 63 అనుకుంటా, యోహాను సువార్త. ఆ అధ్యాయం అంతా జీవాహారం కదా, జీవాహారం.
చాలామంది వచ్చేసారు రొట్టెలు ఇచ్చిన నాలు. కేథలిక్ చర్చ్ కూడా నిండిపోయాయి గుళ్ళు. ఎప్పుడు? పాలపిండి, బట్టలు, ఆయిల్, ఉప్మా రవ్వలు ఇచ్చిన నాలు గుళ్ళు ఫుల్ 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 ఫుల్. ఇప్పుడు నిల్ 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 నిల్. ఒక ఊరు ఖాళీ అయిపోతుంది. ఎందుకు? వేరే చోట బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు, వేరే చోట భోజనాలు ఎడుతున్నారు, అసలు భోజనం మర్చిపోతున్నాం. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నేనిచ్చే రొట్టెలు చూసి మీరు నన్ను నేనిచ్చేది రొట్టె కాదు, నా శరీరం అక్కడ వాక్యం ఉంది. అది ఎగ్జాక్ట్గా నేను రిఫరెన్స్ చెప్పలేను, కానీ 51 ఎక్కడ ఉంటుంది మొత్తం మీద. ఈ మాటలు వినుటకు కఠినముగా ఉన్నవి, ఎవడు వినగలడు అని ఆయనను విడిచిపెట్టి, ఆయన శిష్యులు చాలామంది ఆయన విడిచిపెట్టి మళ్ళా రాలేదట. కేథలిక్ చర్చ్ని విడిచిపెట్టినోడు అంత తొందరగా మళ్ళీ కేథలిక్ చర్చ్కి రావట్లేదు. అవునా? వేరే వాడు జలగలా పట్టేస్తున్నాడు, గట్టిగా పట్టేసుకుంటున్నాడు. 6:63 ఎక్కడ ఉంటుంది చూడండి. 63 అది ఎక్కడుంది? 60. కానీ పేతురు సమాధానం ఉంటుంది కదా 67. చూడండి, అలాగే వెనక్కి వెళ్ళండి. అది కొంచెం ఎన్నో వాక్యం చెప్పామ్మా, బాగా తీస్తున్నావు కానీ 68. ఓకే. ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. దేవుని వాక్యంలో ఏముంది? నిత్య జీవం ఉంది. మామూలుగా ఒక అనుక్రమ గీతం పాడతారు, నీ వాక్యంలో శక్తి ఉంది. అదేటో దురదృష్టం, మీకు రాని పాటలన్నీ పాడుతున్నానే. నీ నామంలో ముక్తి ఉంది, నీ గుండెలో దయ ఉంది, నీ చూపులో కరుణ ఉంది. మొత్తం మీద సరిపడేశాను, కరెక్టో కాదో కానీ. బట్ యాక్చువల్గా ఆ పాట రాసిన ఆయన శక్తి ఉంది అన్నాడు, కానీ యాక్చువల్గా నీ వాక్యంలో జీవముంది. లేదా జీవముంది కాబట్టే మరణించిన 4వ రోజు దేహం దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్మనగానే కట్లు తెంచుకొని కదా. మనం అంటే శశినోడు ఇంకా భూమిలోకి వెళ్ళిపోతాడు, మనం అంటే కనుక కదా. అవునా కదా? కావున సోదరులారా, దేవుని వాక్కులో ఏముంది? జీవముంది. యేసయ్య అంటున్నాడు, సైతాను శోధించినప్పుడు మొట్టమొదటి శోధన, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోవచ్చు కదా. మన దృష్టిలో తప్పే కాదు, తప్ప రాళ్ళే కదా మార్చుకోమంట, ఎవడకు లాసు? అవునా? బట్ ప్రభు అంటున్న మాట, మానవుడు కేవలము రొట్టె వలన గాక దేవుని నుండి వచ్చు మాట వలన, వాక్కు వలన జీవించును. ఆయన బిడ్డలు దేని వల్ల జీవిస్తారు? వాక్కు వలన జీవిస్తారు. ఓకేనా? సోదరులారా, దేవుడు మాట్లాడుతాడు, మనం వినగలగాలి. రకరకాలుగా మాట్లాడారు. అవునా? మోషేతో ముండ్ల పొద నుండి మాట్లాడాడా? మరి ఏలియాతో చిన్న శబ్దం లేకపోతే చిన్న వాణిగా మాట్లాడాడు, భయంకర శబ్దాల్లో మాట్లాడలేదు. దానియేలుతో విజన్స్ ద్వారా మాట్లాడాడు, భవిష్యవాణి లేకపోతే కళల ద్వారా అతనికి చూపించేవాడు ముందే దేవుడు. ఈవెన్ ప్రాత నిబంధనలో యోసేపుతో కూడా దేవుడు కళల ద్వారానే మాట్లాడాడు, ఆల్రెడీ ముందే ఇచ్చాడు. వాళ్ళందరి పనులు పడిపోయాయి, యోసేపు గారి పని మాత్రమే అది కార్యరూపం ఎక్కడ దాల్చింది? ఫరో రాజు దగ్గర దాల్చింది. అవునా? అందరు వెళ్ళి సాగిలి పడ్డారు అతని దగ్గర, ఆహారం లేనప్పుడు.
ముందే చెప్పాడు దేవుడు. చెప్పాడు, దాన్ని గ్రహించాడు. కాబట్టే అన్నయ్యలతో అంటున్న మాట, మీరు భయపడవద్దు, మీరు చేసిన కార్యం కాదది, దేవుడే మీ మేలు కోరి ముందుగా నన్ను ఐగుప్తుకు పంపించాడు. కాబట్టి మాట్లాడని రాయి రప్ప కాదు దేవుడు. పాట ఉంది కదా, పాడండి. దేవుడవు నీవు, మాట్లాడని రాయివి, చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. ఆయన మాట్లాడతాడు, మనం మాత్రం వినేవారై ఉండాలి, ఆలకించేవారమై ఉండాలి. సహోదరి సహోదరులారా, టైం అయిపోయింది. మరొకటి, ఆధ్యాత్మిక సువాసన. ముక్కు మనకుండే ఇంద్రియాలలో అత్యంత శక్తివంతమైనది ముక్కట. అవునా? ఇక్కడ కూటంలో కూర్చున్నాం, ఆ పక్కనే బంగాళదుంప వంకాయ మంచి మసాలా వేసి ఉడికేటప్పుడు అమ్మ మోతీత్తులోకి ఆవిరి వస్తుంది, ఇలాగ. అవునా? ఆవిరి వచ్చి ముందు ఎక్కడికి వస్తుంది? అబ్బా, బంగాళదుంప వంకాయ అయితే అంతగా ఏముండదేమో, కానీ పక్కింటి అమ్మ చికెన్ 65 చేస్తుంది అనుకో, ముక్కుకి వాసన తగలగానే నోట్లో ఏదో అసంకల్పిత చర్య జరుగుద్ది. ఏంటది? లాలాజలం ఊరిపోద్దావునా. ముక్కి శక్తివంతమైనదట, దూరం నుండి కూడా దాన్ని గ్రహించాలి. బట్ ఇక్కడ బైబిల్ ప్రకారం చూస్తే ముక్కు గురించి కాదు, కానీ వాసన గురించి చెప్తున్నాడు. వాసన, సువాసన. ఓకే, ఈ సువాసన అంటే అరోమా. దాని పదం ఏంటి? అరోమా. మన జీవితములు సువాసన గొలిపించేవై ఉండాలి. కులుకంపు రాకూడదు. ఈ మధ్యన ఒక అమ్మ కోర్టులో కేసేసిందట భర్త మీద. ఏంటని వేసిందంటే, అయ్యా దయచేసి నా భర్తతో నాకు విడాకులు ఇప్పించండి. కారణం ఏంటంటే వాడు స్నానం చెయ్యడు. ఏం చేయడు? స్నానం చెయ్యడు. ఇంతకుముందు ఎలాగోలా బతిమాలి వారానికి ఒకసారన్నా చేయించేదాన్ని ఈ మధ్యన మరీ మొండికెత్తేశాడు. 4 రోజుల నుంచి స్నానం చేయలేదు. ఆ దుర్వాసన నేను భరించలేకపోతున్నాను, దయచేసి నాకు విడాకులు ఇప్పించిండంటే కోర్టు ఇచ్చిందట. ఏం చేస్తుంది మరి? ఎవరికిష్టం దుర్వాసన అంటే? ఇప్పుడు ఏ వాసన లేదు కాబట్టి గుళ్ళో కూర్చున్నాం. సపోజ్ ఈ బీరువా ఇరుకునో, అక్కడ ఇరుకునో, ఒక ఎలక చచ్చిపోయి మొన్న ఇప్పుడు చచ్చిపోయిందని గుళ్ళో ఉంటాం ఏంటి మనం? నువ్వెంత బాగా ప్రసంగం చెప్పినా మాకు అనవసరం నాయన, కడుపులో పేగులు బయటకు వచ్చేస్తున్నాయి బాబోయ్ అంటాం. అవునా? అదే సువాసన ఉంటే మరించి దగ్గరికి వెళ్తాం. అవునా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన, ఎక్కడి నుంచి వస్తుంది? అవునా? కావున సహోదరి సహోదరులారా, మన జీవితములు ఏ విధంగా ఉండాలట? సువాసన గొలిపించేవై ఉండాలి. తద్వారా ఏమవ్వాలి? ఆ సువాసన ఎదుటి వారిని ప్రభు చెంతకు చేర్చేవారై ఉండాలి. ఆ వాసన ఏం చేయాలా? అందుకని మనం చూసి దరిద్ర కూడా వస్తుంది కంపు అని దూరంగా వెళ్ళిపోకూడదు. కీర్తన 141 2వ వాక్యం. కీర్తన 141 2వ వాక్యం. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలెను, నీ సన్నిధిని. ఇక్కడ ప్రార్థన గురించి చెప్తున్నాడు కీర్తనకారుడు. ఎలాగుండాలట? సాంబ్రాణి పొగవలి. ఆ సాంబ్రాణి ఎటువంటిదై ఉండాలి? డూప్లికేట్ది కాదు, సువాసన కలిగించేదై ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 14-15 వాక్యాలు.
దేవునకు కృతజ్ఞతలు ఏలయనా ఆయన మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గూర్చిన యొక్క జ్ఞానము క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. మామూలు సువాసన కాదది. ఎవరి సువాసన? మన దగ్గర ఏ సువాసన రావాలి? ఫాగ్ కట్ట కాదు. ఏ సువాసన రావాలి? యేసయ్య సువాసన రావాలి. వ్యాపింపజేయచ్చు ఆయన యందు మమ్ముని ఎల్లప్పుడూ విజయోత్సాహముగా ముందుకు నడిపిస్తున్నాడు. ఎవరు చేసింది ఇదంతా? ఆ ప్రభువే. ప్రభువే. ఓకేనా? మరొక విషయం తక్కువలోనే ముగిద్దాం, టైం అయిపోయింది కాబట్టి. మూడవది చేతులు, టచ్. చేత్తో మృదువుగా బాగున్నావా అనొచ్చు, పాఠమని లెంపక కొట్టి ఎలాగున్నారో కూడా అనొచ్చు. అవునా? టచ్. టచ్. స్పర్శ. ఏంటండి? స్పర్శ. మన స్పర్శ కొన్నిసార్లు మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కొన్నిసార్లు మంచిగా ఆరంభం అవ్వచ్చు, చెడుకు దారి తీయవచ్చు. కౌగిలించుకున్నప్పుడు సోదరభావంతో కౌగిలించుకోవచ్చు, బట్ ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే రాంగ్ టచ్గా మారచ్చు. బట్ దేవుని యొక్క స్పర్శలో మంచే కానీ చెడు లేదు. దేవుని యొక్క స్పర్శలో మంచే కానీ చెడు లేదు సహోదర సహోదరులారా. ఓకేనా? రెండు ఉదాహరణలు, 2 కొటేషన్లు చెప్పి విడిచిపెడతా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యం. యెషయా ఆ కనికను, ఏ కనికను? నిప్పు కనికను నా నోటి కంటించి ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపములు తొలగిపోయినవి, నీ దోషమునకు పరిహారము జరిగినదని పలికింది. ఏ కనికతో యెషయా పెదాలు తాకింది దేవదూత? నిప్పు కనిక. నిప్పు కనికతో పెదాలు తాకితే మంట వస్తుందా రాదా? మరి మంట ప్రస్తావన రాలేదు అక్కడ. మంట ప్రస్తావన రాలేదు. వేదాంత పండితులు ఏమంటున్నారంటే, ఆల్రెడీ యెషయా ద్వారా దేవుడు చేయబోయే కార్యాన్ని ముందుగానే తెలియజేస్తున్నాడు. ఒక మాట ఉంటుంది కదా, ఆయన మన పాపములను భరించెను, మన దోషముల కొరకే బలి అయ్యెను. అవునా? ఆ మంట తాను స్వీకరించాడు, బహుమానాన్ని మనకిచ్చాడు. ఓకే. మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయం 41, 42. యేసు జాలిపడి మధ్యలో చేయి చాపలేదా? చేయి చాచి వానిని తాకి నాకిష్టమి శుద్ధి పొందుము. తాకాడు, తాకాల్సిన అవసరం లేదు. స్పర్శ. ఆ స్పర్శలో ప్రేమ ఉంది. అవునా? ఆ స్పర్శలో రక్షణ ఉంది. ఆ స్పర్శలో స్వస్థత ఉంది. అవునా కదా? ఆ స్పర్శలో జీవముంది. ఆ స్పర్శలో జీవముంది. అంతటి గొప్ప దేవుడు. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం కదా, మీ కనులు ఎంత ధన్యమైనవి, చెవులు ఎంత ధన్యమైనవి, మీరు చూచుచున్నారు, వినుచున్నారు. మీరు చూసినది చూడాలని, వినినది వినాలని. మనం అంతకంటే ధన్యులం. బహుశా ఇప్పుడు యేసయ్య ఉంటే మీ హృదయములు ఎంత ధన్యమైనవి అని ఉండేవాడే. ఎందుకు? శిష్యులు ఆయన చూశారు, ఆయన విన్నారు. మనం ఆయన్ని హృదయంలోకి స్వీకరిస్తున్నాం. హిందూ పురాణాల్లో అమృతం గురించి ఉంటుంది, తెలుసా? అమృతం ఎవరు తాగుతారు? అవి దేవతలు కదా.
అందుకే వారికి మరణం లేదు. అమృతం ఎవరిచ్చారు? ఆ పురాణాల ప్రకారం దేవుడిచ్చాడు. బట్ దేవతల కంటే గొప్ప భాగ్యం మనకు దొరుకుతుంది. దేవుడిచ్చిన అమృతం కాదు, దేవుణ్ణి ఆహారంగా స్వీకరించే గొప్ప భాగ్యం. ఎవరికున్నారు ఇంత గొప్ప దేవుడు? బైబిల్లో వస్తుంది కదా ఒక మాట, ఏ ప్రజల కన్నా ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా? ఇంతటి దేవుడు. మనం అదృష్టం సహోదరి సహోదరులారా. ఈ విషయాలు గుర్తుంచుకుంటూ ప్రభు సన్నిధిలో మరొక పాట పాడదాం అనుకున్నాను, మరి అది కూడా మీకు రాదు, ఎందుకులే. సువార్తను బోధించు వారి పాదములు ధన్యమైనవి, సుందరమైనవి. అందులో పశ్చరణం ఏంటి? దేవునికి మొక్కని చేతులెందుకు, గుడికి నడచి వెళ్ళని పాదాలు. దేవునికి మొక్కని చేతులెందుకు, గుడికి నడిచి వెళ్ళలేని పాదాలు. కరుణాత్ముని గాంచని కన్నులెందుకు. నేనేదో అక్కడ తప్పాడాను ఒక మాట. దేవునికి మొక్కని చేతులెందుకు, దైవ వాక్కు చదవని పెదవులెందుకు, గుడికి నడచి వెళ్ళని పాదాలు ఎందుకు, కరుణాత్ముని గాంచని కన్నులెందుకు, సువార్తను బోధించు వారి పాదముల్ అందమైనవి, సుందరమైనవి, సుందరమైనవి. వాళ్ళ పాదాలు అందమైనవో సుందరమైనవో కానీ అదేమో పక్కన పెడితే మన కళ్ళు, మన పెదాలు, మన చేతులు, మన కాళ్ళు ఏం చేయాలట? కాళ్ళు గుడివైపు నడాలి, పెదాలు దైవవాక్కు చదవాలి, కళ్ళు కరుణాత్ముని గాంచాలి, చేతులు ప్రార్థించాలి, పైకెత్తి ప్రార్థించాలి. పైకెత్తి ప్రార్థిస్తే అర్థం ఏంటట? చేతులు పైకెత్తి ప్రార్థించండి అంటారు కదా. అర్థం ఏంటంట? ప్రభువా నీవే మా ఆధారము, మాకు నీవు తప్ప లేరు, నువ్వే మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని రక్షించాలి, మాకు దీవెనలు మీరే ఇవ్వాలి, నీవే నా దైవము అని అర్థం అట. ఓకేనా?